మొద్దు మొక్క పోనికి ఇంకా తెల్లారన్నట్టున్నది కదా, ఇంకా లేత్తలేడు. లేతావా లేవా? పొద్దుకుతాను నువ్వు చేయంగా నేను పని చేసుకోనా ఊకోనా? అడ్డమైన లేస్తావా లోటు అందుకొని చంపను. ప్రశాంతంగా నిద్ర కూడా కొనితలేవు కదనే. పండని తెల్లమంటావు, తెల్లం దాకా ఏ కుంపలల్లా తిరిగి తాగొచ్చినావు. పొద్దున్న దాకా వాన్ వింటుంది తిరిగా చూడు, తెల్లం దాకా ఇంట్లో పైసలన్నీ ఎత్తుకపోయి తాగుడు. ఈ కుంపల నన్ను నిమ్మలంగా ఉండనిచ్చేటోళ్ళే లేరు. వరలక్ష్మి వాన్ జోలికి ఎందుకు పోతానువే? నీ పని నువ్వు చేసుకోక. ఊరికే నీ కొడుకు తోలి ఓడేనా నాకు? నాకేమన్నా పనా పాట? నీ కొడుకు పని చెప్పక నాకు చెప్తావేంది? రోజు ఇట్లనే ఎత్తుకపోయి తాగి రమ్మంటావా? అశోక్ పొద్దున్న నుంచి నాగరాజు కనిపిస్తలేడురా, ఎడిపోయినరా బిడ్డ? ఊకే వాని ముచ్చాడు, వాడు తిన్నడా పన్నడా ఊకే వాడిని అడుగు, వాని గురించే నీకు కావాలి. మీతో ఎవరు అర్థం నీకు. వాడు వచ్చి నువ్వు జారా, ఇద్దరు నాకు సమానమే కారా. బాగా చెప్పినావు పో. నాగరాజు వద్దురా బిడ్డ. బాంచం కాదు, బాంచం బాంచం బాంచం. ఇప్పుడు వద్దురా, కాళ్ళు వద్దురా వద్దురా, బాంచం బాంచం బాంచం. దయ కాదు దయ కాదు, బాంచం మొహంగడుకో, అన్నం తింటూ బాంచం బాంచం బాంచం. నాగరాజు అన్నం తింటూ మొహంగడుకో, బాంచం బాంచం బాంచం. దయ కాదు. బాబు అంత మంచిగా రవి అంత మంచిగా బిడ్డ? అంత మంచి బాబు. తమ్ముడికి ఇట్లా అందరూ మంచిగా ఉన్నారానే? బిడ్డ నీకు తెలిసిన ముచ్చటేనా, కోడలు ఇల్లు పట్టించుకుంటలేదు, కొడుకు ఇల్లు పట్టించుకుంటలేడు. ఇక చిన్న కొడుకు గురించి నీకు తెలిసిన ముచ్చటే కదా బాబు బిడ్డ. వాడి గురించే కాదు, చిన్నోని గురించే నా బాధ అంతా, నా రందంతా చిన్నోని గురించే. అశోక్ రాయ్, అశోక్ బయటికి నాడు. తీసుకున్న పైసలు ఎంతనా? ముఖం చూపెడతావు. పరమేష్ ఏంది బిడ్డ? ఏంది ఏంది బిడ్డ? ఏంది 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 బిడ్డ? ఉన్నాడు ఉన్నాడు బిడ్డ. కూర్చున్నా పైసలు ఇచ్చి మాట్లాడాలి, పైసలు ఇచ్చి మాట్లాడాలి, కూర్చో బిడ్డ. పైసలు ఇచ్చి మాట్లాడబెట్టినా మాట్లాడేది ఎన్నిసార్లు మాట్లాడతా? ఎన్నిసార్లు వచ్చిన పైసలు తీసుకున్నప్పుడు లేదు. మాట్లాడుకుందాం. నీకు ఇచ్చిన నాకు ఇచ్చినవరా? పిలుపుకోవాలి. ఏమైంది? రాలే. అయ్యో ఏంది ఏమైంది? మళ్ళీ ఏం చేసిండు? గట్ల ఇంటి ముందర ఖర్చు లొల్లి పెట్టబడుతుంది. ఏంటిది చెప్పేది? ఏంటిది ఏం చేస్తున్నావు? నీ మొగలు నీకు చెప్పలే? ఎవరు రవాణా ఇంట్లో నావే మొగలు చేసిన కథ ఇంకా పిల్లని తెలియదు అంటే ఇక మర్యాద ఇచ్చి కూర్చోమని చెప్తుంది కదా ముచ్చట. మాట్లాడదాం. అయ్యో వాడు ఏది మరి అసలు తీసుకున్నాడు? పైసలు తీసుకున్నాడు. ఎక్కడ పైసలు? ఎవరిని అడిగిచ్చినావు? ఎవరిని అడుగుతాను? ఎక్కడికి వచ్చి ఇచ్చినావు? ఎవరిని అడుగుతాను పైసలు? ఇంటి ముందరికి వచ్చి లొల్లి పెట్టుకుంటా? ఇంటి అడిగే ఇచ్చిన, ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంటికి వచ్చి అడుగుతాను. ఇంట్లో ఇచ్చినావా? ఇంట్లో ఇచ్చినావా? నువ్వు ఇంటికి వచ్చి అడగా అంటే ఎక్కడ ఇచ్చినా అక్కడ పోయి నీంట్లోనే ఉన్నాడు కదా. ఏడున్నాడు? నీంట్లోనే ఉన్నాడు మరి వత్తలేడు. ఏమో ఏడ దాచి పెట్టినావు ఎవరికి నేను దాచి పెడతా. నాకు పని ఇద్దరు అనుకుని చెప్తారా? గ్యారెంటీ బుజ్జి ఆగరా ఏదో అని ఉంటే నేను మాట్లాడతా కానీ ఇటువంటి వచ్చాడు పంచాయతీ చేసినాం. ఎక్కడిది? నువ్వు చెప్పుడు ఎక్కడిది? మొత్తం పంచాయతీ చేసి పని అయినా ఇదేమన్నా పంచాయతీ? ఏమనుకుంటావు అసలు? నాడు ఇక్కడ నడను. ఏంది పెద్ద పొద్దున్నే మూత వాళ్ళందరూ వచ్చి కూర్చొని అయ్యా తినోడి కోడలు తెచ్చుకున్నావా బాబు? అయ్యో దేవుడా, ఇట్లా అయితే ఎవరైతారని ఇంటికి పోతాను. ముచ్చట సలహా ఎవరికన్నా చెప్పుకోవాలి. పోతే అన్న పైసలు అన్నా అవి నాయి. మన్నుగాను ఇవన్నీ రావాలన్నా వచ్చిండు ఇలా చేసిండు పోయిండు. కానీ ఇప్పుడు ఉన్నది కదా నాకు అసలు కథ. నా పిల్లలతో నేను లగ్నం చేస్తుంది కావచ్చు. ముసలోడు మన్నుగాను నా తమ్ముడు ఎడ్డోడైనా నాకు మునిగిపోయినా అయిపో. ఇప్పుడు చచ్చినోడు కాదు బతికినోడు కాదు ముసలోడు. నాకు 20 గుంటల భూమి ఇస్తే అయిపోవు కదా. నీ అప్పులన్నా కట్టుకుంటుంది అందుకనే పని ఒడుచు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? పరమేశ్ బిడ్డ దండం పెడతా, 5 రోజులు టైం ఈ బిడ్డ. నీ డబ్బులు నీకు ఎనుగు, నీ డబ్బులు నీకు ఇస్తా బిడ్డ.
అకౌంట్లో పైసలు రాలేదనుకో సరే. అచ్చిన గమ పట్టుకున్నాను నేను బాబు నేను ఏం చేయాలో గది చెప్తా మళ్ళీ నీకు నాకు మాట ముచ్చలు ఉండదు ఇదే మాట మీద కరారు నేను మళ్ళీ ఈ మచ్చే కుడతా అని వాడింట దాక్కుండా నాకు అర్థం ముచ్చట్లు నీ ముఖం చూసిపోతాను బాబు. ఈ డబ్బులు నీకు ఇస్తాను ఓ మంచిగా బతికినావు బిడ్డ మంచిగా బతికినావు నీ మాట మీద నేను పోతాను సరే కరెక్ట్ సరే ఓ ముండమ్మక కూడా ఏంటి అప్పులేంటి ఊరు నిండా అప్పులు చేసి ఇంట్లో ఆడదాని లెక్క తడి బట్ట వేసుకొని కూర్చున్నావు ఇంకా సిగ్గుసేరం లేక నవ్వుతా అనవు ఎందుకు జన్మించితి కలియుగమునా ఇక్కడ మనుషులు ఇక్కడ సంబంధము లేక లేక మా లక్ష్మి కందం వేసుకురా నాగరాజు కందం వేసుకురా అన్నం తెస్తాను బిడ్డ ఈ అడ్డమైన వాళ్ళందరూ నాకు దాపరమేళ్ళు ఏం పెళ్లి చేసిందో మా అవ్వ లేక లేక సంబంధం దొరకబట్టి బిడ్డ బిడ్డ అన్నం ఏం కోళ్ళ ఇట్లాంటివి రేపు నేను చచ్చినాక నా చిన్న కొడుకుని అరుచుకుంటా అరుచుకోవా కూడా అంటలేదు పచ్చడితో వేసింది వదినే పెద్దోని కథ అట్లుండే చిన్నోని కథ ఇట్లుండే రేపు నాకేమన్నా అయితే వాని చిన్నోనికి గతి ఎట్లా అట్లా పోతే అట్లుండే ఇట్లా పోతే ఇట్లుండే భగవంతుడా భగవంతుడా ఎండలో ఎడ తిరిగి వచ్చినావు బిడ్డ ఎడ తిరిగి వచ్చినావు ఎండలు తిరగకు బిడ్డ ముందు తిరగకు బిడ్డ నాకు ఏదన్నా అయితే బిడ్డ నిన్ను ఎవరు చూసుకోవాలి బిడ్డ 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 ఒకటి అమ్మ గుర్తుకో ఒకటి తీసిస్తా బిడ్డ ఒకటి గుర్తుకో ఎవ్వలకు ఇయ్యకు దగ్గర పెట్టుకోలేదు బిడ్డ దగ్గర పెట్టుకో అమ్మది అమ్మ బాపది ఆ గుర్తుగా నీ దగ్గర ఉంచుకో ఎవ్వరికి ఏకు బిడ్డ ఎవ్వరికి ఏకు నువ్వు రేపు నాకు ఏదన్నా అయితే మళ్ళీ నీ దగ్గర ఉండని బిడ్డ ఉండని బిడ్డ ఉండని బిడ్డ దాసుకో బిడ్డ దాసుకో బిడ్డ
ఏ అప్లోడ్ వచ్చినా ఓయ్ చూడుకో నీకైతే అన్ని బరువే మాగండి అంతే చేస్తాను. ఏమైంది నాగరాజు? ఏంటి నాగరాజు? ఏమైంది నాగరాజు? ఓ నాగరాజు ఏమైంది? అశోకు అశోకు ఏమైంది బిడ్డ? అయ్యో ఏమైంది బిడ్డ? అయ్యో అశోకు రా బిడ్డ బయట చుట్టాలు ఏ రోజు మీ కర్మ బాగా నాగరాజు లే బిడ్డలే నాగరాజు లే బిడ్డలే నాగరాజు నాగరాజు రా బిడ్డలే లే బిడ్డలే ముచ్చట చెప్తాయిను అది ఎట్లా కసిరించుకోబడుతుంది నిమ్మలంగా చెప్తా ఏంట్రాదు. ఇగో ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు పొద్దున్న దాకా పనికి పోతావు, నేను కూడా ఏమన్నా పని చూసుకున్నాను చిన్నపడదని అనుకుంటాను. ఇక ఆయన మనతో ఉంటే ఆయన గువ్వ పెట్టేటోళ్ళు ఎవరు, ఆయన చూసుకునేటోళ్ళు ఎవరు? అందుకే ఇగో నేను ఇంతకు ముందే ఫోన్లో చూసిన అనాథాశ్రమంలో వికలాంగుల ఆశ్రమం ఉంటది, ఆడేసి వచ్చినామనుకో వాళ్ళే చూసుకుంటారు మొత్తం. ఇక మనకు అవసరమే లేదు మీ తమ్ముడితో. ఏమంటారు? ఏమనుకుంటారే? ఏ నలుగురు పెడితే తింటానమ్మా మనం? నలుగురు గురించి మనకెందుకబ్బా? నేను చెప్పిన పని చెయ్యి మంచిగా. మెడవబడ్డ పాము కర్వక తప్పుతుందా? ఏదోటి చేద్దాం, ఇక ఏదోటి చెప్పి ఏదోటి చేసి వదిలించుకుందాం. ఇక ఇంకా నెల మాసం కూడా వెళ్ళలే కాదు. నెల మాసంతో నేను సంబంధం అయ్యా ఏమైనా తెచ్చేటోడా పెట్టేటోడా? ఇంకా 4 రోజులు అప్పులో నేను ఇంటి మీద పడ్డాను. వదిలించుకున్నది నయం. ఏ వదిలించుకోవాలనుకున్నావు కదా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వదిలించుకుంటే అమ్మా ఈ ఎడ్డోని వీడ విరగడైనట్టే. హలో రమేష్ చెప్పరా? ఇక కొట్టంకా అన్నారా? బర్ల బేరగాడు వస్తా అన్నాడు ఇవాళ. మనం మొన్న వేసే పత్తి కూడా అంత వానలు చేయబట్టి వరదలు చేయబట్టి ఆగలేదు. ఈ అప్పుడు కూడా నిలబడ్డారు. మళ్ళీ ఎత్తావురా మేరా ఏంది రచ్చ ఏంది ఏడో పొద్దుపోకపోతే జరంత చెప్పడం మంచిది చెప్పాలా? అన్న పైసలు ఇచ్చిన నువ్వు బాబు ఇచ్చిందా? ఏంటిది నారాజు? ఎక్కడిది నీకు ఇది? బాబు ఇచ్చిందా? కనుక్కున్నావా? పోయి వచ్చినావా ఆడికి? వికలాంగుల దాంట్లో మాట్లాడమని చెప్పినా కదా మీ తమ్ముని కోసం. మళ్ళీ ఎందుకు లేట్ చేస్తాను? మళ్ళీ వీడు వస్తాండి. కూసారు పెద్ద మనుషులు బతకనేసిన వాళ్ళు కాదా? కూసారు వెళ్ళేసి వస్తావు నీ తమ్ముండే వికలాంగుల ఆశ్రమంలో వేసి వస్తావా? మన అందం చూడు, మన అందం ఎంత మంచిగున్నామే మన మొఖాలు. అయితే కానీ అశోకు నువ్వు మాట్లాడు. లేదా లేదు తాగున్నా కూర్చో. నా పిల్లన్న ఎవరు తాగుండే
చెప్పు అశోక్, పైసలు అడిగేదానికి వచ్చిందా? 5 రోజులకి ఇస్తాను మాట ఇచ్చిండా? ఇయ్యలే. చచ్చిండు దేవుడు ఎక్కన్నాడు, కానీ పైసలు ముట్టినరా నాకు. నీ అయ్య దయమే ఇయ్యలే. నీ అయ్య రూపకంగా మీ ఇద్దరున్నారా కొడుకులు? 2 కొడుకులు. పెద్దోడు అధ్వానం. పెద్దోని నువ్వేనా? ఏమన్నా నాకు అన్నది. చిన్నోడు ఉన్నాడా, బుద్ధిమంతుడు, తెలివిలేనోడు, పిచ్చోడు, ఎడ్జిమొకపోడు, వాడు తెచ్చిచ్చిండ్రా నీ పైసలు. సంపాదించలే, రాళ్ళు కొట్టలే, ఎట్లా తెచ్చిండు ఎరకనా? వానికి తిండికి అవుతుందో, గుడ్డకైతుందో, బట్టకైతుందో, సత్య కట్టెలకైతాయో నీ అయ్య ఎందుకు ఇచ్చిండో వానికి. నీ తమ్మునికి వాని అవ్వ జ్ఞాపకార్థం ఉంచుకున్నారా మీ అయ్య? అడ్డు తీసి మీ తమ్ముని చేతిలో పెట్టి వాడు నా చేతిలో పెట్టి పోయినరా. మళ్ళీ తెల్లారొచ్చి నేను మళ్ళీ తాగింది దిగిందంటే బుద్ధిమంతున్నాక. ఇప్పుడు నేను తాగుంటే నిజాలు మాట్లాడతా. ఎడివేండు ఎరకనా నీ తమ్ముడు? సూర్యుడు ఇట్లా వస్తాడా? కాదు కాదు, నేను చూసినప్పుడు సూర్యుడు ఎడివేండో నీ తమ్ముడు అటే వేయండు. అటే వేయండు నీ తమ్ముడు, అటే వేయండు. నువ్వు పోకు, వాని ముఖం చూడకు నువ్వు. ఒక్కసారి పుట్టిన వాళ్ళం కాదే, ముక్కడు పువ్వు పెడితే పడి ఉండేటోళ్ళు కాదే. నన్ను ఎటుగానో చేసిన వాడిని.